హాయ్! హలో! నేను మీ స్వప్నాని. ఈరోజైతే నేను మీకు ఒక మంచి స్నాక్ ఐటెమ్‌నైతే చూపిద్దామనుకుంటున్నాను. డీప్ ఫ్రై పని లేకుండా ఒక మంచి స్నాక్ ఐటెమ్‌నైతే చూపిస్తున్నాను. పిల్లలు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాంటి డిఫరెంట్‌గా చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం టైం అయితే పట్టిద్ది ఈ స్నాక్ చేయటం. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటది. లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 3 బంగాళదుంపలు తీసుకొని పైన ఉన్న పొట్టును మొత్తాన్ని పీల్ చేసేసుకోవాలి. తర్వాత వీటి మూడిటిని శుభ్రంగా కడుక్కొని ఒక చాక్ తీసుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా! అలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్‌లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం అంతే అంటే ఎక్కువ లావుగా రాకూడదు. అలా అని సన్నగా పలుచగా రాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్‌లో వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. చూడండి ఇదిగోండి ఇలా. చూసారు కదా ఎలా ఉన్నాయో అలా కట్ చేసుకోవటమే. బౌల్ ఒకటి తీసుకుని అందులో కొంచెం వాటర్ తీసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా! ఆ బంగాళదుంప ముక్కలను మొత్తాన్ని వేసుకొని స్టవ్ మీద ఒక 10-15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంటే మనం బాయిల్ చేస్తాం కదా! అలానే సేమ్ అప్పుడప్పుడు మధ్యలో ఇలా తిప్పుతూ ఉంటూ ఒక 5-10 నిమిషాల వరకు బాయిల్ చేయాలి. అప్పుడు మనం కట్ చేయగానే జస్ట్ ఒక పీస్ తీసుకొని కట్ చేయగానే కట్ అయ్యే విధంగా ఉండేలా ఉంటే సరిపోతది. చూడండి ఇదిగోండి ఇప్పుడు ఒక పీస్ తీసుకున్నాను. జస్ట్ ఊరికే అలా కట్ చేయగానే కట్ అయింది కదా! ఇంకా స్టవ్ మీద ఉన్న వాటిని చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా! ఇంక వెంటనే ఆఫ్ చేసుకొని వాటర్ తీసేసుకొని పొటాటోస్ వరకి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ఈ పొటాటోస్ ముక్కల్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. టేస్ట్‌కి తగ్గ సాల్టు, కారం, టమాటో సాసు ఒక స్పూన్ వేసుకున్నాను. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇంక వాటర్ అనేది లేకుండా మొత్తం ఇంతవరకు కలుపుకోవాలి. ఆల్రెడీ కొంచెం బాయిల్ అయింది కదా! కొంచెం తడి అనేది ఎక్కువ ఉంటుంది కదా! ఆల్రెడీ అందుకని చెప్పేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. కారం కూడా రెడ్ కలర్ బాగా మంచి రెడ్ కలర్ మా కారము. టమాటో సాస్ వల్ల చూడండి కలర్ ఎంత బాగుందో. మొత్తం కలుపుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని అది హీట్ అవ్వగానే ఇది మనం పొటాటోస్ని అన్నీ మ్యాగ్నేట్ చేసాం కదా! ఒక్కొక్కటిగా చొప్పున మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కూడా ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. అంటే ఇందాక బాయిల్ చేసాం కదా! ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ అవన్నీ వేసాం కదా! ఇవి మొత్తాన్ని కూడా ఒక 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఎగినాయో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పొటాటోస్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకుంటున్నాను. బటర్ అయితేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒక 7-8 వెల్లుల్లిను అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. మనం రెస్టారెంట్‌లోకి వెల్లుల్లిని సన్నగా కట్ చేసి ఇస్తారు కదా! దానివల్ల చాలా టేస్ట్ వస్తుంది కదా! సేమ్ అలానే ఇప్పుడు దీన్ని కూడా దీని పేరు కూడా ఆలు 65 అనొచ్చు. మనం చికెన్ 65 ఎలా చేస్తున్నామో సేమ్ ఇంచుమించుగా ఇది కూడా అలానే ఆలు 65 లాగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయలు మొత్తాన్ని వేసుకొని బాగా వేగనివ్వాలి. ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్కటి వేసుకొని ఈ వెల్లుల్లి బటర్లో వేగుతుంటే టేస్ట్ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. పిల్లలు విడిగా వెల్లుల్లి తినరు కదా! ఇలా అయితే బాగా తింటారు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తాన్ని వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేగేటప్పుడే ఒక స్పూన్ వరకు తెల్ల నువ్వులు తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. ఇందులోకి ఒక స్పూను చిల్లీ సాసు, ఒక స్పూన్ టమాటో సాసు, ఒక స్పూన్ సోయా సాసు వేసుకొని బాగా మొత్తాన్ని కలుపుకోవాలి ఒకసారి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.
కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా బంగాళదుంపల్ని, వాటిని కూడా వేసుకొని మొత్తాన్ని ఒక 2 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. అంటే ఆ సోయా సాసు, టమాటో సాసు, కెచప్లు అవన్నీ వీటికి కూడా పడతాయి, బాగా టేస్ట్గా ఉంటుంది. నేను మరీ ఎక్కువ సాస్ వేయలే, ఎక్కువ సాస్ వేస్తే మరీ స్వీట్నెస్ కొంచెం టేస్ట్ చేంజ్ అయ్యిద్దని చెప్పేసి అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసాను. కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు సాస్ అవి ఒక్కొక్కరు 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అంతే ఈజీగా చాలా సింపుల్గా ఒక కొత్త స్నాక్ ఐటెం అయితే నేను మీకు చూపించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.